పేరు చలగొల సుబ్రహ్మణ్యేశ్వరరావు. నేను స్టేట్ సెక్రటరీ రైతు విభాగం గుడివాడ. చూశాను. అది దాని మీద నేను క్లారిఫికేషన్ చెబుదామని వచ్చా. ఇంతమంది మీద అన్నం ఉడకలేదు అనే విషయం అది ఏమైనా ఉంటే వాళ్ళు అది పై అధికారులకి దృష్టిలో చెప్తే బాగుండేది. అతను తాగాడు అంటున్నారు. ఆ తాగిన అతను పట్టుకుని అప్పచెప్తే ఇంకా బాగుండేది. కానీ అది ఇంతమందిలో అతను అలా అల్లరి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే అతను ఎవరో నాకు తెలియదు. నేను వీడియో చూసే చెప్తున్నాను. అది రోజుకి అప్పటికి 4000 మంది భోజనం చేస్తున్నారు. మేము కూడా చేసాం. నిన్న ఉన్నాం, ఈరోజు ఉన్నాం, ఇప్పుడు కూడా చేసి వస్తున్నాం. కాబట్టి ఏదో కొన్ని చోట్ల ఉచిత ప్రసాదాలు ఇచ్చే కాడ డబ్బులు తీసుకుని 500 తీసుకుని 2 పులిహార ఇది ఇచ్చారు, చెప్పులు. అలాంటి అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టి అది కంట్రోల్ చేయాలని లడ్డూలు కాడ ఇట్లా జరుగుతుంది. నేను అసలు అది నేను లెటర్ పూర్వకంగా రాద్దామని నేను అనుకున్నాను. మీరు అనుకోకుండా మీరు ఇక్కడ అడుగుతున్నారు, చెప్తున్నాను. అది చైర్మన్ గారికి దృష్టిలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. 500 తీసుకుని ఇంత పులిహార ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. పూజారులు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఉచిత ప్రసాదం అవి అమ్ముకుంటున్నారు. దాన్ని కంట్రోల్ చేస్తే అందరికీ అందుద్ది, శుభ్రంగా ఉంటుంది. రూమ్లో ఉన్నవాళ్ళు ఒక కప్పు ఇమ్మని అడిగితే అబ్బేబే లేదన్న. నా కళ్ళ ముందు ఒక ఆయనకి ఇన్ని పోసి ఇచ్చాడు. ఆయన ఎంత డబ్బు ఇచ్చాడో నేను చూడలేదు, కానీ నేను అబ్జర్వ్ చేశాను. ఈరోజు అది చైర్మన్ గారి దృష్టికి మీ ద్వారా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజయవాడ నుంచి వచ్చానండి. మాకు సౌకర్యం అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే 10 మందిలో భోంచేసే దగ్గర డిస్టర్బ్ చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ సెక్షన్లో ఇన్ఛార్జ్కో ఎవరికో ఒకరికి ఏమండి ఇది ఇప్పుడు పెట్టిన భోజనంలో కొంచెం తేడా ఉంది, సరి చేసుకోండి అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా క్వాలిటీగా ఉన్నంతలో బ్రహ్మాండంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచిగా ఉంది భోజనం. నిన్న చేశాము, ఈరోజు చేశాము, అంతా బాగుంది. సరే, మిగతా అంటే ఇంతమంది మీద కూడా చిన్న లోటుపాట్లు ఉన్నా అవి దృష్టికి తీసుకొస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ కావాలని చేసే అవకాశం ఇక్కడ ఉండదని నా అభిప్రాయం. ఓకే సార్. ఈరోజు భోజనంలో పప్పు, సాంబారు, రసం, మజ్జిగ బాగున్నాయండి. అన్నీ బాగున్నాయి. చక్కెర పొంగలి ప్రసాదం పెట్టారు. అంతా బాగుంది. నిన్న తిన్నాము, ఈరోజు తిన్నాము. అంటే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు పెద్ద గుండిగండి ఎక్కడైనా ఒక శుద్ధలాగా అయ్యి ఉండొచ్చు, అది ఉడకనట్టు అనిపించినప్పుడు వాళ్ళనే పిలిచి చూపించి చేస్తే బాగుంటుంది. కానీ మరి 700-800 మంది భోంచేస్తున్నారు. ఆ టైంలో లేచి చేయటం అనేది భావ్యం కాదేమని నా ఉద్దేశం. అంతేగాని కావాలని ఉడకని పెట్టే అవకాశం ఇక్కడ ఉండదు. అంత అవసరం కూడా ఉండదు. అంత చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. కాబట్టి భక్తులు కూడా వాళ్ళకి సహకరించి మాకు కొంచెం ఈ రకంగా ఇబ్బంది కలిగిందని చెప్తే దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటానికి అధికారులకు అవకాశం ఉంటుంది, కమిటీ వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది భోజనం. అట్లాంటివి ఏమన్నా వచ్చినా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం అంత మంచిది కాదు. ఎందుకంటే దేవాలయం దగ్గర జరిగేటప్పుడు కొన్ని చిన్నవి ఏమన్నా ఉంటే సరి చేసుకుని చెప్తే ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు సంధ్యారాణి అండి. మేము ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడికి. భోజనం అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక పొంగల్ పెట్టారు, ఒక కర్రీ, చట్నీ, రైస్, తర్వాత మజ్జిగ అన్నము. చాలా బాగుంటుంది ఇక్కడ ప్రసాదం. లేదు, ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఎప్పుడు ఒకేలాగా ఉంది, ఏం డిఫరెంట్ ఉండదు ఇక్కడ. కానీ టేస్ట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అవునా? ఓకే, లేదండి, మేము ఎన్ని ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తుంటాము. కానీ ఈరోజు కూడా చూసాం కదా, చాలా బాగుంది ప్రసాదం. రెడ్డి, నేను బెంగళూరు నుంచి 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నాను.
భోజనం మాత్రం ఎప్పుడు బాగానే ఉంటుంది. సిస్టమ్ మాత్రం ఎప్పుడు మారలేదు. పద్ధతులన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొంతమంది అధికారికి చెప్పకు లేదు వీళ్ళు చేసే లోపాలు. ఇప్పుడు లాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు హాల్ నెంబర్ 2లో నేను కింద తీసుకున్నా. వెయిటింగ్ అవుతుంది లాకులు ఓపెన్ చేసేదాకా. ఒక హాల్లో 20 లాకులు ఈ లాకులు వేయలే. చిన్న చిన్న అవి చూస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వాళ్ళ గమనానికి పై అధికారులు గమనానికి రాకుండా ఉంటుంది. సిస్టమ్ అయితే ఎప్పుడు మారలేదు. భోజనాలు ఎప్పుడు బాగానే ఉంటుంది. చట్నీ, భోజనం, పప్పు, సాంబారు, పెరుగు, అన్నం. ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా ప్రతి 5 నిమిషాలు ఒకసారి క్లీనింగ్ కానీ, వచ్చే జనాలకు కానీ, వచ్చి సేవకులకి కొంతమంది తెలియని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా తెలియజేస్తే బాగా ఇది జరుగుతుంది. ప్రపంచంలో చెప్పుకోగతగ్గది. ఏ రోజు ఇది వెనక ముందు జరిగే విషయాలు కాదు. ఇది నేను కనిష్టం 17 సంవత్సరాల నుంచి వచ్చినా. ఒకరోజు ఈ దేవుడు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఏ రకంగా తెలుసో తెలియదు. కానీ ఒకరోజు అయితే నేను కింద నుంచి నడిచి వచ్చేస్తున్నాను. శ్రీవారి మెట్టు కాడి నుంచి 2 గంటలు అయింది. నేను 12 గంటలకు భోంచేసే టైం అది. ఒక 100 మెట్లు నడుచుకుంటూ వచ్చి పడుకుని ఇట్లా వస్తుంటే ఏం జరిగిందంటే వెనక చూస్తే జనం లేరు, ముందు చూస్తే జనం లేరు. ఒక పట్లం కట్టి ఉంది. ఏంటిది అన్న ఓ పట్లం తీసి ఉంది పులేగ్ర. ఏంటి వెనక చూసి ఎవరన్నా పెట్టారో ముందు చూసాను. వెనక లేరు, ముందు లేరు. చేయి పడితే 7 ఏళ్ళు కాలుతుంది. ఆ దేవుడు మాత్రం ఎవరికి తెలియదు. ఒకసారి నడుచుకుంటూ వస్తున్నా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇట్లా బాటిల్ పెట్టుకుని గ్లూకోజ్ బాటిల్ కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు ఇట్లా ఏలాడుతుంది. అదేంటమ్మా ఏదైనా గ్లూకోజ్ కలుపుకున్నా కదండి. లేదా అంకుల్ ఇది నాకు ఇది గ్లూకోజ్ చేసుకున్నాను అంకుల్. అదేముందమ్మా సాము ఉన్నాడు అన్నా. నాకు అంతే తెలుసు. కిందకు పైకి వచ్చేటప్పటికి నాకన్నా ముందు వచ్చింది. ఏమో ముందు వచ్చినట్టు సార్ వెంకట బాబు చెప్పినట్టు అనిపించింది సార్. అక్కడ పారేసినా నాకు జ్వరం కూడా తగ్గిపోయిన పైకి వచ్చేసినాను. ఇంకోటి జరిగింది. ఒకసారి ఒక 10-12 సంవత్సరాల ముందు ఒక అమ్మాయి ఇంత లావుగా ఉంది. మోకాళ్ళతోటి ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. మోకాళ్ళతోటి రక్తాలు కారిపోతున్నాయి. ఆమె నిజంగా వెంకట బాబు ఉన్నారు. ఇలాంటి ఘటనలు చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నారు. ఎప్పుడు బాగానే జరుగుతుంది. అంటే చిన్న చిన్న లోపాలు ఎప్పుడైనా ఏదైనా జరుగుతూ ఉంటాయి. అది పెద్ద కామెడీ చేసే విషయాలు కాదు. అయితే బాగానే ఉంది సార్, దాంట్లో ఏం పర్లేదు. నా పేరు వచ్చేసి శ్రీకాంత్. మేము అక్కడ అమన్గల్ నుంచి వచ్చినాం, తెలంగాణ డిస్ట్రిక్ట్. సో పైన చేసినాం సార్. అంటే అన్నపూర్ణ అన్న చేసినాం. ఫుడ్ అయితే బాగానే ఉంది, దాంట్లో ఏం పర్లేదు. అంటే ఏమేమి పెట్టారంటే అన్నము, పప్పు, సాంబార్ అండ్ పెరుగు అండ్ ఏదో స్వీట్ రైస్ అవి పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.